గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పిఠాపురం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. పిఠాపురంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో పాల్గొని అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. 2029లో కాపు ముఖ్యమంత్రి కావాలి. మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ డిమాండ్. దివంగత నేత ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దురదృష్టకరం. అంబటి రాంబాబు తీరుపై రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఫైర్. శ్రీ రాజేంద్ర జైన్ భవన్లో ఘనంగా జైన్ స్వాద్వీజీల చాతుర్మాస ప్రవేశం. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజల నుండి తీసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పాడా కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వందలాదిగా ప్రజలు తరలివచ్చి కలెక్టర్కు అర్జీలు ఇచ్చారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో పంటకాలువ మూసివేశారని, పంటకాలువ ఆక్రమణకు గురైందని రైతులు పలువురు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. జయలక్ష్మి సొసైటీ బ్యాంక్ బాధితులైన డిపాజిట్దారులకు న్యాయం చేయాలని డిపాజిట్దారుల తరపున బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు, సోషల్ యాక్టివిస్ట్ యనమండ్ర సూర్యనారాయణ, సూర్యశంకరం, పల్లంరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో 2, 3, 4 వార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకుడు కరణం విశ్వనాథం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్డి రాజేశ్వరరావు, డీడీఓ పి వాసుదేవరావు, పాడా ఏపీడీ వసంత మాధవి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో దే విల్ ప్రిపేర్ ఎ రిపోర్ట్. ఒక రిపోర్ట్ తయారు చేసి ఎటువంటి సమస్యలు గ్రీవెన్స్ లో ఆడిట్ చేసినప్పుడు వస్తున్నాయని వాళ్ళు తెలియజేస్తున్నారు. సో గ్రీవెన్స్ ఆడిట్ చేసేటప్పుడు ప్రధానంగా వస్తున్న సమస్య చూస్తే, ఒకటి ప్రాపర్ గా ఎండోర్స్మెంట్ ఇవ్వకపోవడం. సిటిజన్ కి ఏ కారణం చేత ఆ సమస్యని పరిష్కరించలేకపోతున్నాము అనేది మనం వివరించాలి. పరిష్కరించిన గ్రీవెన్సెస్ నో ప్రాబ్లం, సిటిజన్ ఆల్సో విల్ బి హ్యాపీ. ఎక్కడ పరిష్కరించలేని పరిస్థితి ఉందో అక్కడ ఏ కారణం చేత మనం చేయలేకపోతున్నాం అనేది వివరిస్తూ ఒక ఎండోర్స్మెంట్ అనేది సిటిజన్ కి ఇవ్వాలి. ఆ ఎండోర్స్మెంట్ ని సిటిజన్ కి అందజేయాలి. రెండవది, మీరు సిటిజన్ తో స్వయంగా మాట్లాడాలి. ఎవరైతే మండల లెవెల్ హెడ్స్ ఉన్నారో మీరు తప్పనిసరిగా సిటిజన్ తో మాట్లాడితేనే సిటిజన్ విల్ అండర్స్టాండ్. కొన్ని పదాలు, రెవెన్యూ పదాలు సిటిజన్ కి అర్థం కాకపోతే ఓకే, ఆ సందర్భంలో మీరు ఫోన్ చేసి వివరిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. జయలక్ష్మి బాధితుల తరఫు నుంచి కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ మనకి పిఠాపురంలో మహారాజా వారధి పరిరక్షణ సమితి అని పెట్టాం. ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అందటం లేదు వారికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ లెనిన్ వర్ష ప్రభావం వల్ల ఈ ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్షాలు లేక బోర్లు కరెంటు తిరగక, కరెంటు సరైన సమయంలో అందక, నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వక వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెల రోజులు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈపీడీసీఎల్ వారిని మేము కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బోర్లన్నిటికీ కూడా వారు కేటాయించిన సమయాల్లో వారికి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి కరెంట్ ఇప్పించాలని చెప్పనేసి అనేక పర్యాయాలు మేము డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా వారు అనేక సేవలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏంటంటే, ఈ నెల రోజులు ఈపీడీసీఎల్ పూర్తి దృష్టి రైతుల కోసం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. 6 జిల్లాల్లో ఉన్నాయి. 6 జిల్లాలకి 29 బ్రాంచ్లకి 20,000 మందికి జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చిప్పల సూర్యశంకరం అనే నేను ఈ రోజున పిఠాపురం ఈ పాడా కార్యక్రమానికి వచ్చాను. మన కలెక్టర్ గారిని కలుసుకున్నాను. కలెక్టర్ గారు మాకు సరైన హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మా బాధలు తీరుస్తానని చెప్పారు. షార్ట్ పీరియడ్ లోనే ఇంచుమించుగా మాకు సెప్టెంబర్ లో ఇది ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఈ లోపలనే మాకు అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తానన్నారు. ఆల్రెడీ మేము డబ్బులు దాచుకున్న డబ్బులు మా సొసైటీ తరఫున బ్యాంకులో ఉన్నవి 7 కోట్ల రూపాయలు. అలాగే విశాఖపట్నం బ్యాంకులో ఉన్నవి 7 కోట్ల రూపాయలు. అది కాకుండా చైర్మన్ గారు కొండబాబు గారి ద్వారా
కనీసం 30-35 కోట్లు కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారిని రికమెండ్ చేసి ఇప్పించమని కోరుతున్నాము. చిన్న రోడ్డు అంతా కలిపితే 35 మీటర్లు. ఆ 35 మీటర్ల రోడ్డు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చాం, అప్పుడు అయింది రోడ్డు. ఇవాళ ఆ రోడ్డు ఏమని చెప్పి ఆ రోడ్డు సమస్య మీద ఫిర్యాదు ఇచ్చాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ వచ్చేవాళ్ళు కూడా ఇసుకుంటున్నారు. అత్తమానం రావడం, అత్తమాను గ్రీవెన్సేనా, అత్తమానం మనం వెళ్తామేనా, అది పనిచేసేది లేదని మేము వెళ్తాం తప్ప ఫిర్యాదులు తీసుకుంటున్నారు కానీ పరిష్కారం చేస్తలేదు. ఇప్పుడు కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఈ సమస్యన తక్షణమే రేపు వినాయక చవితి లోపల మాకు ఈ రోడ్డు డ్రైన్ వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా వెళ్ళాలి. మరి 2, 3, 4 వాటి సమస్యలు మరి ఎందుకు ఆయన దృష్టికి వెళ్తలేదో, ఆయన ఎందుకు మరి దృష్టి పెడతలేదో, మరి కింద పాలక వర్గాలు అడ్డుకున్నాయో తెలియదు కానీ మరి తక్షణం పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఆ వార్డు నుంచి అనేక మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎంత పత్రం ఇచ్చారు. మరి తక్షణం రోడ్ వేయాలని మంచి చేస్తాం. రాష్ట్రంలో అధికారం కొద్ది కుటుంబాలకే పరిమితం అవుతోందని 2029లో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. కాకినాడలోని వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ఏళ్ల ముందు నేను తిరుగుతుంటే అందరూ నా ముఖాన ఊశారు, తూ ఛా అన్నారు. ఈరోజు తూ ఛా అనే వాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావే, మీ వాళ్ళు కూడా తిరిగితే బాగుంటుంది, తిరగండి, మాకు మీ కాంగ్రెసే మేలు, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. 100కి 100% ఇది వాస్తవం. అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎవరు ఎన్ని చేసినా కూడా, పాడి మోసినా మరి పాలపిండి మోసినా ఏది మోసినా కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ, కాపులు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 అని నేను చెప్తున్నా. ఇది సంభవం. చాలా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో రాజకీయాలు. ఒకప్పుడు అంబేద్కరు 12 అడుగులుంటే ఈరోజు 165 అడుగులు ఎత్తుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చాలా మందికి తెలియదు, నేను చెప్పదలుచుకోలేదు. ఈ సందర్భంలో కాపులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, అవి తీరుతారని తెలియజేస్తూ మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేశారు ప్రధానమంత్రిగా. భారతీయ జనతా పార్టీ ఏమి సాధించారు? వాళ్ళు అయోధ్య పేరు చెప్పి వచ్చారు, రామాలయం కట్టారు, అందరికీ ఆనందం, మనందరం ఆహ్వానించాం, సంతోషం. కానీ రామాలయం పేరు పెట్టి, రాముడు దేవుడు పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు వాళ్ళు. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వెళ్ళారు, ప్రతి కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు దగ్గర డబ్బు తీసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? దానికి జమ ఖర్చులేంటి? దీనిపైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న తప్పు జరిగితే సిబిఐ విచారణ వేశారు. ఎందుకు ఇంత వేల కోట్ల రూపాయలు మరి తప్పు జరిగితే దానిపైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? వేసినా కూడా ఇది సుప్రీంకోర్టు పరిధిలో జరగాలి, జరిగి తీరాలి, దోషులను శిక్షించాలి. రాముడు దేవుడు పేరు పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులు, సోదరులు ఎవరు వీళ్ళు? ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించడానికి వచ్చిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు, కొందరు వైసీపీ నాయకులు అంత్యక్రియల వద్ద రాజకీయం చేయడాన్ని, అలాగే కుటుంబ సభ్యులను కూడా మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. చూస్తా ఉన్నాం, చాలా కాలంగా చూస్తా ఉన్నాం. మాట్లాడితే పోలీసు వాళ్ళు తోసేయడం, మాట్లాడితే పోలీసు వాళ్ళు కొట్టేయడం, పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఏదో ఒక తవ్వుకు తెరతే చాలా ఈ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో ప్రజలను దాని నుంచి డైవర్ట్ చేయాలన్నట్టు ఆలోచన. ఆఖరికి పద్మనాభం గారు ఆయన ఇష్టం మేరకు ఆయన పొలం మార్చుకుని ఆయన ఇంకో చోటుకి వెళ్తే నువ్వు వచ్చి మా కాపులు ఇక్కడ చేసావు, అవి చేసావు అని చెప్పి నువ్వు ఇంకో రకమైన ఆలోచనలు ప్రజల్లో కలగజేయడానికి మాట్లాడటం, వ్యవహారాలన్నీ మానుకోకపోతే ముందు ప్రజలతోటి లెంపకాయలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిందిగా రాంబాబుకి అని చెప్తా ఉన్నాను.
పదే పదే నేను పోలీస్ యూనియన్ కూడా అడుగుతా ఉన్నాను, ఎందుచేత మీరు భయపడుతున్నారు, దేనికి భయపడతా ఉన్నారు పోలీస్ యూనియన్స్? పదే పదే ఈ క్రిమినల్ ఇదేనా కూటమి పార్టీ అనుకుంటున్నారా, ఇది క్రిమినల్స్ పార్టీ అనుకుంటున్నారా? వాళ్ళ క్రిమినల్స్ పార్టీలో జరిగినటువంటి గొడ్డల పార్టీలో జరిగిన విధానంగా ఇక్కడ జరగడానికి వీల్లేదు అంటే పోలీస్ యూనియన్స్ కూడా కలగ చేసుకుని దీని మీద పోలీస్ అంటే ఒక భయం, ఒక భక్తి, ఒక భయం, ఒక సమాజంలో పోలీస్ అంటే భయం లేకపోతే అరాచకాలు, క్రిమినల్స్ పెరిగిపోతారు. అటువంటి పరిస్థితి పోలీస్ యూనియన్ కూడా తెలియజేస్తాను. అలా పదే పదే ఒక వ్యక్తి పోలీసుల్ని గుండెల మీద చేతులు వేసుకుని తోసేస్తా ఉన్నాడు, ఒక ఆంబోతిలో తోసేస్తా ఉంటుంటే పోలీసుని చూడమని చెప్తా ఉన్నాం. అలాగే పద్మనాభం గారు మృతిపట్ట ఆల్రెడీ వెంటనే సంతాపం తెలియజేశాను. మాకు రాజకీయాలుగా ఏది రకంగా ఉన్నప్పటికీ మా ప్రాంతంలో ఆయన కూడా ఒక పెద్ద నాయకుడు. అటువంటి నాయకుడు, ప్రతి నాయకుడు కూడా గౌరవ లాంఛనాలతో ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ లాంఛనాలతో ప్రతి నాయకుడు కూడా వారి యొక్క వయసు అయిన తర్వాత, అనారోగ్యం పాలైనప్పుడు, ఎప్పుడన్నా ఇదైన తర్వాత, వారు పరమదించిన తర్వాత ఎప్పుడు గౌరవ లాంఛనాలతో ఈ మండలంలో ప్రతి నాయకుడు వెళ్ళాడు. అటువంటిది కూడా ఆ గౌరవం కూడా ఆయనకు దక్కనివ్వకుండా చేసే కార్యక్రమం మీద మీ నాయకులు తెల్లాట్లోకి గుండాల కింద వచ్చేసి కన్న కూతుర్ని కడసారి చూసుకోవడానికి వస్తూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి మీరు వద్దన్నారు, చెయ్యొద్దన్నారు అని చెప్పి ఆ పాత్ర అంతా మీరే వహించారు. టోటల్ గా అక్కడ మా ఊరోళ్ళు నాకు కనపడలేదు పెద్దగా. అంతా మీ రకరకాల మనుషులు, మీ రకరకాల మీ గుండాగిరి మనుషులు రకరకాల మనుషులు కనపడ్డారు తప్ప మిగిలిన అందరూ పాపం ఆయన పోయారన్న బాధతో ఆయన అక్కడ కూర్చొని ఉంటే మీరు చేసి రౌడీజం, ఒక ఆడపిల్లని అలా పంపించేసి ఆసుపత్రి, ఈ నాయకుడికి ఎలాగా స్త్రీలు గౌరవించడం చేత కాదు, తల్లిని గౌరవించడం చేత కాదు, చెల్లిని గౌరవించడం చేత కాదు, ఆఖరికి ఆ చెల్లి రోడ్డు మీద పంపిన. అలాగే కొంచెం భద్రామ గారు అమ్మాయిని కూడా కడసారి చూసుకోకుండా ఆ అమ్మాయిని కూడా భయపించిన విధానం పబ్లిక్ చాలా అసహించుకుంటున్నారు. అది గమనించవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే ఇంకొకసారి ఎక్కడైనా సరే నీ అరాచకాలకి పోలీస్ ఫెయిల్యూర్ అయితే జనసేన ఉన్నదని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ, కాకినాడ నగరంలోని శ్రీ రాజేంద్ర జైన్ భవన్ లో శుక్రవారం జైన్ సాధ్వీజీల చాతుర్మాస ప్రవేశ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి రోజు కావడంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి జైన్ సమాజ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సాధ్వీజీల ఆశీర్వాదం పొందారు. చాతుర్మాస దీక్షలో భాగంగా 5 జైన్ సాధ్వీజీలు ఈ రోజు నుంచి కార్తీక పౌర్ణమి వరకు కాకినాడలోని శ్రీ రాజేంద్ర జైన్ భవన్, శ్రీ ఆరాధన భవన్లలో నివసిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు భవర్లాల్ జైన్ మాట్లాడుతూ, చాతుర్మాస కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, అమన్ జైన్, బచ్చు శేఖర్తో పాటు జైన్ సమాజ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను గత 53 సంవత్సరాలుగా జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్న భవర్లాల్ జైన్, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర సహకారం కొనసాగించాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొని జైన్ సాధ్వీజీలు, జైన్ మున్ల ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ ప్రముఖులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిపూర్వకంగా సాగింది. మన కాకినాడ నగరంలోనే ఈ చౌట్రీలోనే ఉంటారు. ఈ చౌట్రీ శ్రీ రాజేంద్ర జైన్ భవన్, పక్కది శ్రీ ఆరాధన భవన్, ఈ రెండు కూడా మన జైన్ యొక్క సంస్థకి సంబంధించింది. దానికి ఏది ఎలా ఉన్నప్పటికీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా యొక్క సిటీ ఎమ్మెల్యే గారైన వనమాడి వెంకటేశ్వరరావు గారు అనే కొండబాబు గారు, అలాగే మా మేనల్లుడు అయిన అమన్ జైన్ గారు, అలాగే మన బచ్చు శేఖర్ గారు, మిగతా మెంబర్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తుంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ, నా పేరు భవర్లాల్ జైన్, నేను జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్కి ఆనరరీ ప్రెసిడెంట్గా 53 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. ఇది ఎలా సాధ్యమైందంటే మా యొక్క ఎమ్మెల్యే గారు, మిగతా మెంబర్స్ అందరూ సహకారంతో జరుగుతుంది. ఇంకా మీదట కూడా మన యొక్క సిటీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. మా అమన్ జైన్ గారు, మేము అందరూ తమరిని ఇన్వైట్ చేస్తుంటాం. ప్రతి కార్యక్రమంలో మీరు వచ్చేసి ఆ యొక్క సాధ్వీజీ గారి యొక్క మా యొక్క జైన్
ముని గారి యొక్క మీరు ఆశీర్వాదం తీసుకుంటారని తెలుసుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలంలో వలసపాకల గ్రామంలో గల నటరత్న కళామందిర్ ను ప్రముఖ సినిమా నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందర్శించారు. తండ్రి ఎన్టీఆర్ పేరిట అభిమాని పుచ్చకాయల చంద్రమౌళి కృషి అద్భుతమని బాలకృష్ణ అన్నారు. ఈ నటరత్న కళామందిర్ మా నియోజకవర్గంలో ఉండడం మాకు గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు అన్న ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో ఉన్న విగ్రహానికి బాలకృష్ణ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీ చైర్మన్ భరత్ భూషణ్, ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. 2017 జనవరిలో 50 వసంతాల పౌరాణిక చిత్రం దానవీర సూరకర్ణ చిత్రం స్టిక్కర్ క్యాలెండర్ బాలకృష్ణ విడుదల చేశారు. మహిళల విద్య కోసం పోరాటాలు చేసి పాఠశాలలను ఏర్పాటు చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో ఆల్ ఇండియా విమెన్స్ కౌన్సిల్ కాకినాడ రూరల్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ముఖ్ జన్మదినం పురస్కరించుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి జయలక్ష్మి స్వాగతం పలుకగా సంస్థ అధ్యక్షురాలు భానుశేషు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను ఆల్ ఇండియా విమెన్ కాన్ఫరెన్స్ నాయకురాలు డివి శ్రీలక్ష్మి, డాక్టర్ రామాయణం మాధవి, దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డు గ్రహీత శైలజా శ్యామ్లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ సభ్యులు, ముఖ్య అతిథి కరి పద్మశ్రీలు శైలజా శ్యామ్కు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శైలజా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్, సంస్థ ఫ్యాకల్టీ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఎంతో ఉన్నత విలువలతో యూనిఫామ్ సర్వీసులో ఉద్యోగాలు సాధించే విధంగా ఎంతో మంది మహిళలను ప్రోత్సహించి శైలజా శ్యామ్కు దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు. అవార్డు గ్రహీత శైలజా శ్యామ్ మాట్లాడుతూ తనకి అవార్డు మరింత స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో మహిళా అభ్యుదయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకాంత్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్, కాంతారావు, పీటర్, వివి లక్ష్మి, జయలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పంపిస్తున్నారు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్స్ నాట్ అబౌట్ లర్నింగ్ ఓన్లీ మ్యాటర్ విచ్ ఇస్ ఇన్ ద బుక్స్. యూ నీడ్ టు లర్న్ హౌ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, హౌ టు లర్న్ అండ్ గివ్ యువర్ ఎడ్యుకేషన్ టు అదర్స్. అంటే మీ ఎడ్యుకేషన్ మీకున్న నాలెడ్జ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మీరు దానికి ఇతరులకి పంచినప్పుడే. అండర్స్టూడ్? అండ్ దిస్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ అ నైస్ vocal strength. Vocal strength is sweet voice and kaadu, but a control over the tongue you say. बोले एक अमोल है जो कई बोले जाने किए तराजू तौल के तब्बुक बाहर आने अंदर. So ఏంటంటే every word you speak it should be balanced before it comes out on the tongue. అంటే టంగ్ మీద వచ్చినప్పుడు మనకు తెలుసు నెక్స్ట్ రాబోయే వర్డ్ ఏంటి మనం మాట్లాడబోతున్నాం అని చెప్పేసి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్ లెసన్స్ అని అంటారు. సో వెన్ యూ లర్న్ ఆల్ దోస్ థింగ్స్ యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఈరోజు దుర్గాబాయ్ దేశ్ముఖ్ అంటున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం. అలాగే వీ స్టార్ట్ లర్నింగ్ అబౌట్ ఎమినెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ విమెన్ లీడర్స్. వీళ్ళందరూ కూడా ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యారు? దే ఆర్ బోర్న్ అంటే లోపల నుంచి వెంటనే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకొని ఎస్ మన పుట్టుకి చావుకి మధ్యలో కొంత లైఫ్ ఉంది, వై డోంట్ యూ మేక్ ఇట్ మీనింగ్ఫుల్ అని చెప్పి ఆలోచన వాళ్ళ ఉన్నారు. అలాగే బట్టి ఆమె ఉన్నత పదవులను అభ్యసించడానికి, అధిరోహించడానికి ఆమె యొక్క జీవిత గమనం మనం చూస్తూ ఉన్నాం. ఆమె హిందీలో అదేవిధంగా స్త్రీ యొక్క విద్యలో చాలా ప్రాధాన్యతను మనందరికీ అనుగ్రహించడానికి మూల కారణం ఆమె అని చెప్పుకోవచ్చు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి యొక్క చిన్న వయసులో 8వ సంవత్సరం వయసులో వారి మేనమామనిచ్చి వివాహం చేశారంట. ఆమె చదువుకి ఆటంకం కాకూడదని వాళ్ళ తల్లిదండ్రులతో ఆమె చెప్పినప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసుకుని ఆమె చదువును ప్రోత్సహించడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆమె యొక్క జీవితం ఉన్నత శిఖరాలకు అధిరోహించింది.
మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. మనం కూడా ఒక విద్యార్థులుగా లేకపోతే ఉమెన్గా ఉన్నప్పుడు మన చదువుని ప్రోత్సహించిన తల్లిదండ్రులను బట్టి ముందుగా కృతజ్ఞత తెలియచేయాలి తప్పకుండా. నేను ఇంత ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఇద్దరు. ఒకరు నాకు విద్యాబుద్ధులు నేర్పించిన, అదేవిధంగా మంచి నడవడికను నేర్పించిన నా తల్లిదండ్రులకు ముందు నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి. బ్రీఫ్గా మనం చెప్పుకున్నట్లయితే మహిళలకి పర్టికులర్గా ఒక 10 చట్టాలు ఉన్నాయి. ఆ 10 చట్టాలు అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం అనుకుంటే కేవలం మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళలకి సేఫ్టీ లేదు. మీరందరూ కూడా పదే పదే చెప్తూ ఉంటాం ఏమని, మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి ఒక ఆడపిల్లగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మీ తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వినే ఒకే పదం, నువ్వు జాగ్రత్త తల్లి. అవునా? సో జాగ్రత్త తల్లి అని చెప్తున్నారు, కానీ ఏ నిమిషంలో ఎటువంటి ఆపద ముంచుకొస్తుందో తెలిసినటువంటి పరిస్థితిలో ఈనాడు సమాజం ఉంది. కాబట్టి మనం పదే పదే వింటున్నా కూడా దాన్ని అమలు చేయలేనటువంటి స్థితి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అవగాహన చట్టాల మీద పిల్లలకి చాలా అవసరం. ఎందుకని పిల్లలు నేర్చుకున్నారు, పెద్దవాళ్ళు నేర్చుకోవచ్చు కదా అంటే మనకు ఉన్నటువంటి నానుడు ఏంటండి, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి Today's program, our chief guest, Srimati Kari Padmashri Garu, MLC. Today's program, guest of honor, our beloved principal, Dr. T. Shrikant Garu. And today present awardee present, Sailaja Garu. Idea, and our children, our students must have awareness on laws concerning girls, concerning women. This is her idea. She puts forth her idea to the management, and because of all these people, today we have this wonderful and incredible program. With all sincerity, I thank you, we thank you, each and everyone who Today we are conducting laws concerning on women. This is our seminar, and Radhika Krupalani's idea, we must give some legal incidents and then concern. టీడీపీ ఎల్లప్పుడూ ముద్రగడకు సముచిత గౌరవం ఇచ్చిందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు సామాజిక వర్గ అగ్రగామి ఉద్యమకారుడు మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం మరణం అత్యంత బాధాకరమని, అనేక ఉన్నత పదవులను అధిష్ఠించి ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. అయితే ఆయన మరణాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. పద్మనాభం గారు దురదృష్టం కొద్ది చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరికీ సమాచారం వస్తుంది కదా, ఇవాళ టీవీల్లో వస్తుంది, మాకైతే ఫోన్లు వస్తాయి, ఆయనకైతే ఇంకా అర్జెంటుగా ముందే ఫోన్ వెళ్ళి మెసేజ్లు ఉంటుంది. ఆయన ఎక్కడికి వచ్చాడండి మొట్టమొదట చనిపోయిన రోజుని? అంత పెద్ద మనిషి చనిపోతే నీ స్థాయిను మించినటువంటి వ్యక్తి ఆయన. అదృష్టం కలిసి రాలేదు కానీ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేయదగ్గ మనిషి వ్యక్తి. అంత సామాజిక బలం ఉంది, అంత ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి.
ఆయన చనిపోతే ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా, ఇమీడియట్గా ఇక్కడికి రావచ్చు కదా. ఎందుకు రాలేకపోయావు? ఎందుకు పోస్ట్పోన్ చేయలేకపోయావు? ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆయన మీద గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, ఆయన మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంటే, ఎంత ఇదండి. ఆయన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కట్టుబడి తన వెనకాల నడుస్తారనేటటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం రాకపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్నాడు. ఎందుకన్నాడండి? అవసరం అనుకుంటే తన వాళ్ళందరినీ కూడా బలవంతాన్ని నియంత్రించి తన వైపు తిప్పుకోవడానికి ఆ రోజు ఆ మాట అన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏం జరిగింది అన్నది అది మన కర్మ. అటువంటి వ్యక్తిని నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? ఇంకా అంతకంటే పచ్చబద్ధం. పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను అనుసరించే నిన్న ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది పక్కా మోసం. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరి కేవలం దీన్ని ఒక పద్మనాభం గారి యొక్క మరణాన్ని వాళ్ళ స్వార్థం కోసం అంటించుకోవడానికి చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం అని చెప్పాడు. కరెక్టే, కాదన్నాను నేను. నాకు ఇంచుమించులో 15 రోజుల క్రితం తెలుసు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు. ఆయన ఏం చెప్పాడండి? నన్ను నేనే ఎలాగైతే ఉంటానో కాలి జోడుతో సైతంగా తీసుకెళ్ళి పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టడం అన్నది అక్కడ నా ఇంట్లో ఫలానా ప్లేస్లో నన్ను సమాధి చేయండి చెప్పిన మాట వాస్తవం. అలాగే భార్యని పుణ్యస్త్రీగానే ఉండమన్నాడు, అది వాస్తవం. నాకు దినకర్మలు చెయ్యకండి అన్నాడు. నేను అంబేద్కర్ వాదిని కాబట్టి నాకు చిన్నతనం పెద్దనం ఈ కార్యక్రమాలు చేయకండి అని చెప్పాడు. నా ముఖం నా కూతురికి చూపెట్టకండి అన్నాడు, అది వాస్తవం. ఇంకొన్నా ఏమీ చెప్పలేదండి. పద్మనాభం గారు చెప్పేశారట, ఆయనకి రాజ్యాంగబద్ధంగా చివరి దశలో ఏ ఆనర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలో దాన్ని ఆయన వద్దన్నాడు అని చెప్పి పక్కా అబద్ధం ఆడి ఆయనకి ఆ మర్యాద దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడి గ్రామం మహాలక్ష్మి నగర్ లో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన పలువురు వారి సమస్యలను ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు అందించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అతి ముఖ్యమైనవి
కనపడుతూ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ సైడ్ ఆర్డీఓ గారు, మరి గత వైసీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ భూములు వారి స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితులు మేము అప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన దాని మీద కొన్ని ఆటంకాలు పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా నియమంలో 2 కూడా ఆ అప్లికేషన్లు వచ్చాయి. అలాగే కేంద్రీయ విద్యాలయం ఒకటి ఉంది. ఈ కేంద్రీయ విద్యాలయం ఇంతకుముందు ప్రభుత్వం అమ్మఒడి వచ్చేదాన్ని వాళ్ళందరి విద్యార్థులందరికీ ఆ ప్రభుత్వంలో వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేటప్పటికీ చెప్పమ్మా తల్లికి వందనం అన్నది ఇవ్వటం లేదు అన్నది పేరెంట్స్ కొంతమంది వచ్చి మరి చెప్పారు. అది మరి మంచి సూచనని తెలుస్తున్నాయి. ఎందుకంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్, ప్రైవేట్ కాన్వెంట్లు అన్నిటికీ ఇస్తున్నప్పుడు మరి కేంద్రీయ విద్యాలయంలో కూడా ఇవ్వాలి. వీళ్ళు అప్లికేషన్స్ పంపించడం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మా దగ్గరికి వస్తే మేము పంపుతామని ఇక్కడ మేనేజ్మెంట్ అంటున్నారు. అందుచేత ఈ సబ్జెక్టు మా లోకేష్ బాబు గారి కావున ఈ లోకేష్ బాబు గారికి ఈ తల్లికి వందనం అన్నది ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉన్న పిల్లలకు కూడా అందేలా చూడాలని, ఈ రాష్ట్రంలో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు అందరికీ వర్తించేదేగా నిర్ణయం తీసుకోమని ఒక విన్నపం రేపు సోమవారం మంగళవారంలో తీసుకెళ్ళిస్తాం. చేత ఇంకా మిగతా ఏవో వచ్చాయి, ఏది ఏమైనా వచ్చేపటి నుంచి ఈ ప్రజా దర్బార్ మీద విస్తృతంగా ప్రచారం చేసి ఏ ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారో ఆశయాన్ని సఫలీకృతం అయ్యే విధంగా చర్య తీసుకుంటాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెట్టమని, ప్రతి శుక్రవారం పెట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ వలసపాక గ్రామంలోని పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా డ్రైన్లు బాగా అడుగుతున్నారు. అయితే సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కిందకు వచ్చేసినాయి, మాకు రోడ్డు కావాలని అడిగారు. ఒకటి మా దృష్టిలోకి పెట్టడం జరిగింది. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఏమైతే అడుగుతున్నారో అవన్నీ మేము చేయడానికి కృషి చేస్తాం. ఎందుకంటే పాత నియోజకవర్గే కాబట్టి మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడ ఏం చేసాం అన్నీ అవగాహన ఉంది. దాన్ని బట్టి మేము ప్రజలకి సమాధానం చెప్పడం జరిగింది. తొందరలోనే వారు అడిగినవన్నీ కూడా మేము చేస్తామనేసి మనస్ఫూర్తిగా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీల ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే పలు ఉపాధి, వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీ గౌరీశంకర్ ను కార్పొరేషన్ డైరెక్టర్లు కొల్లాబత్తుల అప్పారావు, దానం లాజర్బాబు, చిల్లి అశోక్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొల్లాబత్తుల అప్పారావు మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ తెలిపి పామాయిల్ మొక్కలు ఇవ్వడం, ఎరువులు ఇవ్వడం, అలాగే బోర్ ఉంటే ఎన్ని ఎకరాల దాకైనా సరే వాళ్ళకి మొక్కలు ఇచ్చి ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎస్సీలు ప్రోత్సహించాలన్నది. అలాగే సాంఘిక సంక్షేమం ద్వారా కూడా హాస్టల్స్ కూడా అన్ని విధాల సౌకర్యాలు పెంపొందించడం జరిగింది. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి గారు అయితేనేమి, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ గారు అవుతేనే, మాది కార్పొరేషన్ చైర్మన్ గారు అయితే ప్రతి మీటింగ్ లో కూడా ఎస్సీలకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఈ కార్పొరేషన్ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలా. అలాగే కూటమి చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా లబ్ధిదారులకు అందేటట్లుగా త్వరలోనే సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి 2-3 సార్లు మీటింగ్ లో మాకు చీఫ్ సెక్రటరీ గారు మల్లికార్జున సార్ చెప్పడం జరిగింది. అలాగే మా కాకినాడ ఉమ్మడి జిల్లాలో కూడా ఏ పథకం వచ్చినా సరే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అర్హులైన వాళ్ళు ఎస్సీలకు అందరికీ అందించడానికి సరిగా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఇన్నోవా కార్లు అయితేనే గత ప్రభుత్వంలో లోన్లు ఇవ్వలేదు అని చెప్పాం. ఈ ప్రభుత్వం వచ్చాక వీలైనంత మట్టికి కూడా కలెక్షన్ చేస్తాం, కట్టిస్తాం. వడ్డీ రాయితీ ఇచ్చింది గవర్నమెంట్. సుమారు మా కాకినాడ జిల్లాలోనే లక్షలాది రూపాయలు ఇవ్వడం జరిగింది. కట్టుకుంటే లబ్ధిదారు కుటుంబానికి మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది కనుక
ఎస్సీలు కూడా ఇవ్వాల్సినవి కట్టేసి ఆ యొక్క రుణమాఫీ ఏదైతే దాన్ని సద్వినియోగపరుచుకుని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించేది ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రతి ఎస్సీలు కోరుకుంటూ కాశీవారాహి అమ్మవారి శక్తి స్వరూపం అంటే ఏమిటో ఈ రోజు కరప మండలం కొరిపల్లి గ్రామంలో చూస్తున్నామని పలువురు భక్తులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ గుప్త నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు స్వప్న వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు మాలధారణ వేసిన భక్తులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారిని ఉదయం 6 గంటల నుంచి భక్తుల దర్శనం కోసం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పాలసముద్రంలో స్వప్నవారాహి అవతారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అమ్మవారి అగ్నిజ్వాలగా పురేలమాలతో 4 భుజాలతో దర్శనమిస్తారు. దర్శన ఫలితం అమ్మవారిని దర్శించడం, ఆరాధించడం వలన పీడకలలు తొలగించి నిద్రలో భయాలను పోగొట్టి భవిష్యత్తులో జరిగే శుభాలను స్వప్నవారాహి అమ్మవారు ఆరాధించడం వల్ల ముందే తెలియజేస్తుందని నమ్మకంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా వేలాది మంది వచ్చారు. అదేవిధంగా గత 22 వారాల నుంచి శ్రీ శ్రీ కాశీవారాహి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న వచ్చిన భక్తులచే కుంకుమ పూజలు చేయించారు. వారాహి అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పాయసం, కొబ్బరన్నం పెట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అందరికీ అన్న సమారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఎక్కడంటే కృష్ణా జిల్లా నుంచి, వైజాగ్ నుంచి ఇలా పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తుంటే మరి అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఉన్నారు మీరే చూడండి. ఈ కరపమండలంలో కరపలో ఉన్నది ఒరిస్సా నుంచి కూడా అండి, రాజస్థాన్, చెన్నై, ఒకటి కాదు అన్ని ఊళ్ళ నుంచి వస్తున్నారంటే ఇది అమ్మవారు గొప్పతనం అండి. అసలు మాట్లాడినా కూడా ఖాళీ ఉండలేదు. చూసారు కదా దర్శనం చేయడానికి ఎంత జనం అంటే అమ్మవారు మనకి కొత్త. ఎందుకంటే కాశీ నుంచి వారారి అమ్మవారు వస్తా ఉన్నది మన ఏపు ఎప్పుడూ లేదు. అటువంటి అమ్మవారు ప్రాణప్రతిష్ఠ. చూడండి పొద్దున్న కాకినాడలో దిమ్మరు పోసిన వర్షం, ఇక్కడ వర్షం లేదు. నేను గత 22 వారాల నుంచి కూడా చెప్తున్నాను, నేను 21 నుంచి, కానీ పొద్దున గట్టి కూడా ఇక్కడ వర్షం లేదు. అంటే అమ్మవారి కృప ఉంటే ఏదైనా జరుగుతుందని ఎండ కూడా బతికిపోతున్నారు. అటు ఒకటి కాదు, స్వచ్ఛందంగా చాలా మంది చక్కగా ఎవరికాళ్ళు దోషణ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. కానీ నా వ్రతం చేస్తాను అని పలికిన తర్వాత చెయ్యకపోతే మీకు ఇబ్బందులు తప్పవన్నాడు. అది ఆ పూజతో సరిపోలేదు. మీకైనా అదే చెప్తున్నాను. మాల వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మాల వేసుకున్న తర్వాత ఈ 10 రోజులు మనం నిష్ఠా నియమాలు సత్య ప్రమాణంగా చేసేటువంటి విధానంలో ఆచరించాలని భక్తులందరికీ తెలియజేస్తున్నాం. ఎందుచేత మన గురించి ఈ సత్యనారాయణ మూర్తి అంటారు, విన్నారా? సత్యనారాయణ మూర్తి. ఆయన మూర్తి లేదు. అన్నవరంలో 128 సంవత్సరాల క్రితం రాజుగారికి కలలో కనిపించి ఫలానా రత్నగిరి మీద నేను ఉన్నాను విగ్రహ రూపంలో, నన్ను ప్రతిష్ఠ చేయండి అంటే ఆ రాజుగారు ఏం చేశారో తెలిసాయండి? అందరినీ తీసుకుని వెతుకుతున్నారు కొండ మీద. రాజుగారు కనపడలేదు విగ్రహం. ఇప్పుడు అన్నవరంలో ఉండేటువంటి సత్యనారాయణమూర్తి వారు రాజుగారు కనపడలేదు. ఎవరు కనపడో తెలిసాయండి? మూర్తి. అప్పుడు బోళ్ళంత పేర్లు ఉంటాయి మనకి, అంత పేరుతో మనం పిలం కదా. మూర్తినో శర్మనో రవి గారిని పిలుస్తాం కదా. మూర్తి అని పేరు కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణులు కనబడ్డాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలని, లోకక్షేమం కలగాలని పిఠాపురంలో కుక్కుటేశ్వరునికి సహస్ర ఘటాల జలాలతో అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాటం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో కుక్కుటేశ్వర స్వామికి సహస్ర ఘట జలాభిషేకం నిర్వహించారు. జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు, పురోహితులు వరుణయాగం, వరుణ జపం, స్వామివారికి మహారుద్రాభిషేకం తదితర విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అలాగే సహస్ర ఘటాలతో పాదగయ పుష్కరిణి జలాలను తెచ్చి స్వామివారిని అభిషేకించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, బొజ్జా దొరబాబు, కరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఆదేశాలతోటి ఈ రోజున వరుణయాగం అనేది రైతులకి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా వారి యొక్క పంట పండించుకోవడానికి వీలుగా వాటర్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం
ఇంకా వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ప్రభుత్వం తరపున వర్ణయాగం చేసి ఈ వర్షాలు రావాలి, రైతులు కష్టాల నుంచి గట్టెక్కించాలనే దృక్పథంతో ప్రభుత్వం ద్వారా చేస్తున్నటువంటి ఈ పాతకాయ క్షేత్రంలో వర్ణ జపం ఏదైతే ఉందో నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల పట్ల, రైతుల పట్ల ఆలోచన చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ చేయడం, ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం, గౌరవ ఇక్కడ అర్చకులు అలాగే ఈవో గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, కమిషనర్ రామచంద్రమోహన్ గారు యొక్క ఆదేశాల మేరకు రైతు క్షేమం, ప్రజాక్షేమం, లోకక్షేమం, అదేవిధంగా వర్షాలు సముద్రంగా పడాలనే ప్రధాన సంకల్పంతో ఈరోజు ఘటాభిషేకం, వరుణ జపాలు, మహారుద్రాభిషేకం ఆలయ బ్రహ్మగారు శ్రీ ద్రిభాషు సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేద పండితులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 60వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్యా సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను బాధితుల నుంచి స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న కూటమి నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జిన్నూరు బాబ్జీ, అనిల్, కొండబాబు తదితరులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన ఈ కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. ఇవాళ సానా సతీష్ బాబు ఆఫీసులో 60వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అలాగే చాలామంది అర్జీదారులు రావడం జరిగింది. అర్జీదారులందరూ కూడా కొత్త సమస్యల మీద, వారి సమస్యల మీద రావడం జరుగుతుంది. వచ్చిన వారందరూ కూడా చాలా వరకు అప్పటికక్కడే ఒక 60%, 40% వరకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. పరిష్కారం అవన్నీ ఏమైనా ఉంటే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపడం జరుగుతుంది. మరి అంతేకాదు, ఈవేళ వచ్చిన అర్జీలు అయితే బొద్దవరం గ్రామం నుంచి రైతులు రావడం జరిగింది. వారికి రేపు కాంపౌండ్ వాల్ ఒకటి కట్టాలని చెప్పి, అలాగే 2-3 స్టూడెంట్స్ రావడం జరిగింది. వారు జాబ్స్ గురించి, మరి అంతేకాదు హౌస్ సైట్స్ గురించి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్విన్పేట ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉన్నప్పటికీ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే ప్రాంతంలోని డస్ట్బిన్లను ప్రతిరోజు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు. శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో విస్తృతంగా నిర్వహించాలని సచివాలయ సిబ్బంది, ప్రజలు, రెసిడెంట్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, వివిధ సామాజిక సంఘాల సహకారంతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీలలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. మనతో పాటు శానిటరీ సిబ్బంది కూడా కలెక్టివ్గా పనిచేస్తుంటే బాగుంటుంది. మెయిన్ అవుట్ ప్లాస్ స్వీట్స్ మనకు ఉన్నాయి. అవుట్ ప్లాస్ స్వీట్స్ దగ్గర రేపు మనం స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ఇప్పుడు ఈవినింగ్ 5 గంటలకి మనకి శానిటరీ సిబ్బందితో, మొత్తం సచివాలయ సిబ్బందితో మనకి మీటింగ్ పడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి పరిధిలో ఉన్న సచివాలయ పరిధిలో ఉన్న ఏరియాస్ని స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ ప్లాస్టిక్ని అన్ని కూడా తొలగించే విధంగా వాళ్ళు చర్య తీసుకుంటూ కోరుతున్నాము. రేపు శాస్త్రాపురంలో ముఖ్యంగా ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పేరుపోయిన చెత్తని తొలగించే బాధ్యత వారిది. ఎవరి కార్యాలయంలో చెత్త కనిపించినా ఆ కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్.
అదేవిధంగా వారి దగ్గర మూల ప్లాస్టిక్ ఉండడం కానీ దొరుకుతుంది. అదేవిధంగా రేపు ప్రతి వాళ్ళు కూడా ర్యాలీ చేయాలి. ర్యాలీ చేసి అంటే వాళ్ళ సచివాలయ పరిధిలో ప్రభుత్వం ర్యాలీ చేసి అక్కడ మనకు గమనించింది ఏంటంటే ఎక్కడైనా డ్రైన్స్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి లేవో ప్లాస్టిక్ బాటిల్స్, ఆ వీధిలో మనకి ఇవి ఫ్లెక్సీలు ఉన్నాయి లేవా చూసుకోవటం, ఆ వీధిలో డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నా లేదా చూసుకోవటం, అదేవిధంగా ఆ వీధిలో ఉన్న డంపర్ బిన్స్ని తీసుకెళ్ళి డంప్ చేస్తారు లేదా అనే విధంగా చూడాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూల్ ప్రిన్సెస్లో చక్కగా నీట్గా ఉంచుకునే విధంగా మీరు చేయాలి. అదేవిధంగా పిల్లలకు కూడా ఉపదేశించాలి. ముఖ్యంగా పిల్లలకు కూడా ఉపదేశించి ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ పెంచాలి. వాళ్ళు తాగేసిన గ్లాసును బయటపడకూడదు, లేకుంటే ప్లాస్టిక్ చేత దాంట్లో వేయకూడదు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ స్వచ్ఛంద భాగంగా ఈ స్వచ్ఛత పైన వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇది కూడా ఉపాధ్యాయుల్ని నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారాగానే సమాజానికి ఒక పిలుపు వెళ్తుంది కాబట్టి విద్యార్థులను కూడా ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం, పరిశుభ్రత, క్రమశిక్షణ, వ్యాయామం, విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా భావి భారత పౌరులను తయారు చేయవచ్చునని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ సమావేశం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ మాతృ శిశు ఆరోగ్య మాసోత్సవంలో భాగంగా పేరెంటింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మజద్ హుస్సేన్ అధ్యక్షత వహించగా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సౌజన్య ముఖ్య అతిథిగాను, రోటరీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్ చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సౌజన్య, డాక్టర్ ఏఎల్ సత్యవతి చైల్డ్ అండ్ మదర్ హెల్త్ కేర్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా ఆదిత్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించిన పేద విద్యార్థి పవన్ కి క్లబ్ సభ్యుల సౌజన్యంతో 75,000 రూపాయల విలువ గల ల్యాప్టాప్ను పాస్ట్ గవర్నర్ టిక్కు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సురభి శారద, డాక్టర్ సత్యవతి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా ఇటీవల నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన తల్లి కూతుర్లు తన్మయ్ కల్పనలను రోటరీ క్లబ్ సభ్యులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తన్మయ్ తన క్రీడ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు సీతాపతిరావు, గోపు, కాశీ విశ్వనాథ్, బూల్చంద్ సద్నాని, జయరాం, బలరాం, అహ్మద్, బాబీ, రిక్కీ గూటం, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఫోన్ వేసుకొని కూర్చుని వాడికొక ఫోన్ ఇవ్వటమో, టీవీ ముందు కూర్చోబెట్టడమో కాదు. ఓకే, మనం నేర్పితే వాళ్ళు డెఫినెట్ గా మనం హెల్తీ ఫుడ్ తిని మనం శుభ్రంగా ఉండటం నేర్చుకుంటే, మనం చేతులు కడుక్కొని తినటం, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాష్ చేసుకోవటం కానీ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్. అంతేకాని ఏదో రోల్ మోడల్స్ లాగా వాళ్ళు ఉండాలని కోరుకోకండి. ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వీడిని రుద్దొద్దు. అర్థమైందా? సో వాడికి ఏది ఇంట్రెస్టో అది చూసి దానిలో వాడు ఎక్సెల్ అవుతాడు. అది ఎంకరేజ్ చేయండి. అండ్ వాడికి ఏది ఇష్టమో చూడండి. డైలీ యాజ్ ఏ మదర్ చెప్తున్నాను, ఒక తల్లిగా మా బాబు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు వాడి హాస్టల్కి వెళ్ళే వరకు నేను అట్లీస్ట్ మినిమం ½ an hour to 1 hour రోజు స్పెండ్ చేసేదాన్ని. అండ్ నైట్ వాడి కథలు విన్నంత వరకు నేను కథలు చెప్పేదాన్ని. తర్వాత వాడికి చదువు చెప్పేదాన్ని. అలాగే డెఫినెట్గా వాడితో డిన్నర్ మాత్రం కలిసే చేసేదాన్ని. వాడు ఏం తింటున్నాడో ఈ రోజుకి నాకు తెలుసు. నేను ఏం తింటానో వాడికి తెలుసు. నేను ఏం మాట్లాడతానో తెలుసు. అలా పెరగాలి పిల్లలు. అలాంటి వాడికి భగవంతుడు మన టిక్కు గారి రూపంలో ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు గాడ్, హీ ఈస్ ఆల్రైట్ వెల్ ప్లాన్. ఎప్పుడు కూడా ఆయన మార్గం మనకు తెలియదు. నాకు ఐ న్యూ దెమ్ ఫర్ ద పాస్ట్ 25 years. ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతూ వాళ్ళని చదివించాలనేది నేను కళ్ళారా చూశాను. అయితే ఎంటైర్ క్యాంపస్, ఆ ఆదిత్య క్యాంపస్లో, గంగరాజ్ నగర్ క్యాంపస్లో కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. కానీ ఈ బాబు చదువుతున్న శ్రీనగర్ బ్రాంచ్లో 1 and only 1 స్టూడెంట్ సెక్యూరిటీ ర్యాంక్. ఆ ర్యాంక్ వచ్చిన ఆనందం కన్నా ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న పేరెంట్స్కి మన టిక్కు గారు మంచి దారి చూపించారు. ఇంకొక చాలా మంచి విషయం ఏంటంటే, ఈ ల్యాప్టాప్కి మన రొటేరియన్స్ డాక్టర్ సలాది సూర్యకిరణ్ గారు, అలాగే రామ్వీర్ గారు, ముత్త భగవాన్ గారు,
మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అఫ్ కోర్స్ నేను చేయడంలో గొప్ప లేదు, ఎందుకంటే నాకు వాళ్ళు బాగా తెలుసు. కొంచెం సపోర్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇలాంటి ప్లేసుల్లో బాబు కూడా కూర్చుంటాడనే ఒక నమ్మకంతోనే ఈ పని చేశాము. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఈట్ కూడా ఇది తినచ్చా మనం, ఇది తింటే బేబీకి ఏమవుతుంది, అలా లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ అప్రిహెన్షన్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. సో యాజ్ యూ ఆల్ నో, న్యూట్రిషన్ అనేది ఫ్రమ్ ద డే ద చైల్డ్ ఈస్ బోర్న్, ఆ రోజు నుంచి కూడా ఇట్ స్టార్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ న్యూట్రిషన్ ఇఫ్ వి డివైడ్, ఫస్ట్ టైం వి గో టు ద న్యూబార్న్ న్యూట్రిషన్. న్యూబార్న్ న్యూట్రిషన్ మనకు తెలుసు, న్యూబార్న్ బేబీస్ అందరికీ కూడా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఓన్లీ అండ్ ప్రైమరీ న్యూట్రిషన్ ఫర్ న్యూ బార్న్స్, అంటే పుట్టిన బేబీస్కి, అప్పుడే పుట్టిన బేబీస్కి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months వరకు కూడా న్యూట్రిషన్ అంటే జస్ట్ మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. 6 months కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. ఇఫ్ నాట్ మదర్ మిల్క్ రాకపోతే దెన్ వి గో ఫర్ ఆల్టర్నేట్ సప్లిమెంట్ ఫీడ్స్ లైక్ టాప్ అప్ ఫీడ్స్ అంటాము. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు నో ఇస్ మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు గివ్. అండ్ అందులోనే మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది, అండ్ ఇమ్యూనిటీ వస్తుంది, బ్రెయిన్ గ్రోత్ కి కావాల్సిన అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద బ్రెస్ట్ మిల్క్ అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ న్యూట్రిషన్ a child can receive. దాని తర్వాత నేను నేషనల్స్ క్వాలిఫై ప్రెజెంటేటివ్ ఇండియన్ టీమ్ ట్రయల్స్ కి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ట్రయల్స్ ఎలా అంటే లైక్ ఆల్మోస్ట్ ఇండియాలో మోర్ దెన్ 5000 షూటర్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నాను. టాప్ 200 టాప్ 100 లెవెల్లో అయితే నా ప్రెజెంట్ ర్యాంకింగ్ ఉంది. సో ఈ ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఫ్యూచర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కి ఇండియన్ టీమ్స్ లో అయితే సెలెక్ట్ చేస్తాను. ప్రెజెంట్ నేను ఆ స్టేజ్ కి జస్ట్ 1 step గ్యాప్ లో అయితే ఉన్నాను. అండ్ షూటింగ్ విషయంలో లైక్ చాలా డిఫికల్టీస్ అవి ఫేస్ చేస్తూ ఉంటాం. యాజ్ యూ నో, లైక్ పేరెంట్స్ కానీ కిడ్స్ కి కానీ నేను చూస్తే ఇంకా స్టడీస్ ఇంకా స్పోర్ట్స్ రెండాటికి కూడా బ్యాలెన్స్ చేయాలి. మనకి తెలిసిందే స్పోర్ట్స్ ఒకటే అవ్వదు, స్టడీస్ ఒకటే అవ్వదు, అన్నీ ఉంటాయి. కాబట్టి దాంతోపాటు మా పేరెంట్స్ స్ట్రగుల్ కూడా ఇక్కడ ఉంటుంది. మా మదర్ తన ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్ బదిలీ నా కోసం నాతో పాటు ఏ స్టేట్కి వెళ్ళినా మేము మంత్లీ అప్రాక్స్లీ ఏదో స్టేట్లో ఉంటాం. ఢిల్లీ కానీ భోపాల్ కానీ దేహరాదూన్ సంథింగ్ కావాల్సిన. సో 10-15 days అక్కడే కలవాలి. నాకు ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఏదైనా కూడా మా మదర్ ఇంట్లో చూసుకుంటూ ఉంటారు. సో దానికోసం ప్రొఫెషన్ అది. నెక్స్ట్ నా ఇనిషియల్ స్టేజ్లో కూడా నా బ్యాక్ సపోర్ట్గా మా అమ్మమ్మ, తర్వాత మా అక్కలు రాకుండా వీళ్ళిద్దరూ కూడా చాలా హెల్ప్ చేశారు. టెక్నికల్గా కానీ ఏదైనా కూడా మనకి హెల్ప్ చేయడం. నాకు ఇటువంటి సపోర్ట్ కావాలని, ట్రాన్స్పోర్ట్ కావాలని, నాకు ఇక్కడ ఇలా ప్రాక్టీస్ అది హెల్ప్ కావాలంటే అమ్మమ్మ హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ సపోర్ట్తోనే మేము ఇప్పుడు 10th రాగలిగాము. ఇంకా సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి వార్లకు 108 కలశాలతో జలాభిషేకం జరిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలతో పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివార్లకు మహారుద్రాభిషేకం, అష్టోత్తర శతకలశ జలాభిషేకం, దత్తహోమం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సలహాల మేరకు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వామివారికి శాస్త్ర ఘట్టాభిషేకము, అలాగే వరుణ జపము, వరుణ హోమము కూడా చేయడం జరిగింది. వర్షాలు మరి ఎక్కువగా పడి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ మాద బాలకృష్ణ తెలిపారు. క్లబ్ అధ్యక్షురాలు అంబటి వెంకటేశ్వరి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సహకారంతో కాకినాడ వెంకటరత్నపురంలో గల బుల్స్ సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు 70 దుప్పట్లు, స్నాక్స్ ను ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మిన్ ఎన్ నాగలక్ష్మి, క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ ఎస్ రమణి, క్లబ్ సభ్యులు కుమారి, అన్నపూర్ణ, తేజస్విని, మణి, దేవి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరి గారు ఆధ్వర్యంలో ఈ దుప్పట్లో స్నాక్స్ పంచిపెట్టడం జరుగుతుందండి. మా క్లబ్ తేజస్విని మెంబర్ అండి, వాళ్ళ ఫ్రెండ్ మణి గారు, సాయి గారి ద్వారా ఈరోజు ఈ పిల్లలందరికీ బెడ్షీట్స్, స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేము
ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నడుపుతున్నామండి. ప్రతి సంవత్సరం ఇలా ఎక్కడ సేవ ఉందంటే, ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి వచ్చి సేవ చేస్తున్నామండి. ఈ స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారు. 70 మందికి కూడా బెడ్షీట్స్, స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నామండి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టామండి. ఈ సంవత్సరం కూడా ఎంతో బాగా చేయాలని ముందుకు వెళ్తున్నాము. ఈ రోజుకు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన మా సభ్యులందరూ కుమారి గారు, అను, రమణి గారు, తేజస్విని, మణి గారు, అందరికీ పేరు పేరున అనంతలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో పంచకట్లో చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు వికలాంగులు అంటారు కానీ వీళ్ళకి కూడా చాలా బాగా వీళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి పారా ఒలింపిక్స్ అనే వాటిలో కూడా వీళ్ళు చాలా గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆడుతున్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఈ పిల్లలు కూడా అందరితో సమానంగా ముందుకు వెళ్తున్నారండి. మన ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా వరకు స్కాలర్షిప్స్ అవి ఇస్తూ చదివిస్తున్నారు. ఈ మహర్షి వికలాంగుల పాఠశాలలో ఒక హెచ్ఎం గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా సర్వీస్ చేస్తూ బాగా నిర్వహిస్తున్నారు. ఇక్కడే భోజనాలు పెట్టడం అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగా నడుపుతున్నారు ఈ స్కూల్ని. చాలా బాగుందండి. అట్లాగే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మా సఖీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, ఇలాగే మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రోజు వరకు సుమారు 10 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎవరు ప్రెసిడెంట్ అయినా యాక్టివ్గా ఉంటూ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ కాకినాడలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి అని ఒక పేరు బాగా సంపాదించుకున్నారు. మరి చాలా చక్కని మెంబర్లు, సీనియర్ మెంబర్ కుమారి గారు కానీ, లేకపోతే అను గారు కానీ, కొత్త మెంబర్ తేజస్విని గారు, వీళ్ళందరూ కూడా ఒకరు కొంతమంది పేర్లు నేను చెప్పకపోవచ్చు కానీ ప్రతి వారు కూడా మరి రమణయ్య గారు ప్రత్యేకంగా మరి వారందరూ కూడా మంచి సేవాభావంతో పనిచేస్తూ పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ప్లాన్ చేస్తుంటారు. వీరు చేసిన ఒక పెద్ద కార్యక్రమం అంటే పెట్టిన సంవత్సరంలోనే సఖీ హంగామా అని ఒక కార్యక్రమం చేశారు. దాంట్లో వచ్చిన డబ్బులతో మరి ఎగ్ లేజర్ మిషన్ ఒకటి కొన్నారు. ఈ కంటి పరీక్షలు పిల్లలకి ఒక గంటలో 100 మంది స్క్రీన్ చేయొచ్చు. 13 ఏళ్ళలో పిల్లలకి స్క్రీన్ చేసి వాళ్ళకి విషయం తేడా ఉందని చెప్పి తెలిస్తే మళ్ళీ తర్వాత టెస్ట్కి ఫైనల్గా ఐ డాక్టర్ దగ్గరికి పంపొచ్చు. అలాంటి మిషన్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఏ క్లబ్ కూడా లేదు ఈ యొక్క ఆస్తి. ఇటువంటి ప్లస్ ఆప్టిక్స్ అనేది మిషన్ అది ఎగ్లాజర్ కాదు నాకు చెప్తాను. కాకినాడ రాయుడుపాలెంలో గల హరీం పీఠంలో వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 3వ రోజు అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయుడుపాలెం హరీం పీఠంలో వారాహి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులు మొదటి రోజున అమ్మవారు ఉన్మత్త వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. దీంట్లో భాగంగా రోజువారీ పూజలు, ప్రత్యేక అభిషేకములు, కుంకుమార్చనలు మరియు ప్రత్యేక నివేదనలు చేస్తారని తెలిపారు. విశేషంగా భక్తుల హాజరుతో పీఠం ఆధ్యాత్మిక శోభతో వెదజల్లింది. మొదటి రోజు ఉన్మత్త వారాహి స్వరూప దర్శనం భక్తుల అపార భక్తి, ఆనందం, ఉత్సాహాన్ని కలిగించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈశ్వర్నాథ్ గురువు గారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వారాహి నవరాత్రులు భక్తుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, అమ్మవారి కృపాప్రాప్తికి విశేషంగా ఉపకరిస్తాయని పేర్కొన్నారు. వారాహి నవరాత్రులను పురస్కరించుకుని ఈరోజు రాయుడుపాలెంలో వెలిసినటువంటి హరీంపీఠంలో 3వ రోజుగా బృహద్వారాహిని అమ్మవారిని ఆరాధించుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులతో సామూహికంగా 1,00,000 పసుపు కొమ్ముల వ్రతం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం అంటే వారాహి నవరాత్రుల్లో ఇక్కడ పూర్తిగా రాత్రిపూటే ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 5:30కి అమ్మవారి అభిషేకం ఉంటుంది. 7 గంటలకు అమ్మవారి దర్శనం, 7 గంటలకు సహస్రనామార్చన, 9 గంటలకు వారాహి అమ్మవారిది విశేష పూజ, 11 గంటలకు అమ్మవారి నిశిరాత్రి పూజ 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వారాహి అమ్మవారిది మహావాహృతి హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలని అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోగలరు. శ్రీమాత. న్యాయవాదులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఐఎల్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ టి తిప్పేనాయక్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని న్యాయవాదులు సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వీరి భద్రతకు, సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా అడ్వకేట్స్ రక్షణ చట్టం చేసి అమలు చేయాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు
ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 చొప్పున 5 సంవత్సరాలు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన న్యాయవాదుల ర్యాలీ కలెక్టరేట్ చేరుకొని న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ILA జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు, మహిళా కన్వీనర్ డాక్టర్ వసంత, ILA జిల్లా నాయకులు JV రమణ, మంగా శివరామకృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు M సరోజిని, కోశాధికారి పితాని శ్రీదేవి, సీనియర్ న్యాయవాదులు B గోకులకృష్ణ, సయ్యద్ సలార్, గెద్దడ వెంకటేశ్వరరావు, కలిదిండి శ్రీనివాసరావు, K వీరభద్రరావు, నక్క వెంకట నరసింహారావు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ అడ్వకేట్ ప్రాక్టీస్ చాలా భారమైన ప్రాక్టీస్. డాక్టర్స్ లాగా లేదా ఇంజనీర్స్ లాగా ఉండదు. ఒక 2-3 ఇయర్స్ ఏ అడ్వకేట్ అయినా సరే జూనియర్ గా వర్క్ చేయాలి. వర్క్ చేసి లీగల్ పొజిషన్ తెలుసుకోవాలి, అన్ని తెలుసుకోవాలి. అది చేయాలి 2-3 సంవత్సరాలు. అంటే డిగ్రీ చదివి లా చేసిన తర్వాత ఎంతో కొంత సస్టైన్ అవ్వడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. దానిపైన జూనియర్ అడ్వకేట్లు అందరికీ కూడా 3 to 5 ఇయర్స్ మంత్లీ 10,000 రూపాయలు స్టైఫండ్ ఇమ్మని కోరడానికి కూడా వచ్చాం. ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ కత్తిమీద సాము లాంటిది. ఎంతో టెన్షన్ తో కూడుకున్న పని. అంటే ఈ క్లయింట్ బర్డెన్ కూడా అడ్వకేట్ గా చెప్పి ఆయన ఉంటాడు. ఈ బర్డెన్ కూడా లాయర్ మీద ఉంటది. ఆ టెన్షన్స్ కి హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అడ్వకేట్స్ కి హార్ట్ అటాక్ రావటం, చాలా మంది కాలం చేయటం, బెడ్ రిటర్న్ అవడం జరిగింది. అంచేత హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం అందరు అడ్వకేట్స్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరడం అయింది. ప్రజెంట్ పరిస్థితులు తెలుసు, సిటీల్లోనూ టౌన్ లోను నివసించాలంటే ఇవి హై రెంట్స్. అంచేత పూర్ అంటే అర్హత కలిగిన అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ ఇచ్చి అదేదో 2 bedroom 1 bedroom కట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా గవర్నమెంట్ వారు ఇవ్వాలని కోరడానికి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాం. సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు మేము ప్రభుత్వం దృష్టికి 4 సమస్యలు తీసుకెళ్ళాం. ఒకటి ఏంటంటే న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదుడుగులు, న్యాయవాదుల మీద దాడులు, ఒత్తిళ్లు అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటికీ రక్షణ కోసం ప్రభుత్వం తక్షణం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, న్యాయవాది రక్షణ చట్టాన్ని తయారు చేసి అమలు చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదులందరూ పని ఒత్తిళ్లలో అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు న్యాయవాదులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ప్రాక్టీస్ 3 years 5 years చేసి ఆర్థిక భద్రత లేకపోవడం కారణంగా వాళ్ళు మధ్యలోనే ప్రాక్టీస్ ఆపేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు జూనియర్ లాయర్లు కూడా ప్రాక్టీస్ లో కొనసాగించేందుకు, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకి 10,000 చొప్పున 5 సంవత్సరాలు ప్రభుత్వం స్టైఫండ్ రూపంలో ఇవ్వాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదుల్లో చాలా మంది పేద న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇది రోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ మరియు ది కాకినాడ బార్ అసోసియేషన్ రెండు కలిసి సంయుక్తంగా ఈ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్ కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. పిఠాపురంలో 1 నెల 1 గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో పాల్గొని అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. "2029లో కాపు ముఖ్యమంత్రి కావాలి" మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ డిమాండ్. దివంగత నేత ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దురదృష్టకరం. అంబటి రాంబాబు తీరుపై రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఫైర్. శ్రీ రాజేంద్ర జైన్ భవన్లో ఘనంగా జైన్ స్వాద్విజీల చాతుర్మాస ప్రవేశం. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.